మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు ఇంకా డే అండ్ నైట్ చదువుతూనే ఉంటారు లైబ్రరీలకు వెళ్ళి. సో వాళ్ళకి ఈ మెమరీ ట్రైనింగ్ అనేది హెల్ప్ అవుతుందా? తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఎవరైతే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో, వాళ్ళు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. గ్రూప్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అంటే చాలా చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటే సబ్జెక్ట్ కాదు, అన్ని రకాల సబ్జెక్టులలో ఎంతో ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కన్ఫ్యూజన్ రాకుండా మనం టెక్నిక్ యూజ్ చేసి గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకుంటారు. చాలాసార్లు ఆస్పిరెంట్స్ నేర్చుకున్న విషయాన్ని ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి ఆన్సర్ ఇదా ఆన్సర్ పాపం ఉంటుంది, కానీ ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే టెక్నిక్ ఉండాలి, క్లారిటీ ఉంటుంది అనమాట టెక్నిక్ లో, దీనికి ఆన్సర్ ఇదే అని. అలా క్లారిటీగా నేర్చుకోవడానికి టెక్నిక్స్ బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే మెమరీ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళ స్టడీ టైం అనేది బాగా తగ్గుతుంది. అంటే ఇంతకుముందు 4-5 గంటలు చదువుతున్నాము ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, ఇప్పుడు దాన్ని తగ్గించుకోవచ్చు, దాన్ని ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. అలా వాళ్ళకి మెమరీ టెక్నిక్స్ బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా చిన్న పిల్లలా లేకపోతే పెద్దవాళ్ళ? ఏజ్ వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే 5th క్లాస్ నుంచి మీరు అన్నట్టు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ వరకు ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గ్రూప్స్ రాస్తున్న వాళ్ళు కూడా నేర్చుకున్నారు. రీసెంట్గా మాకు ఆన్లైన్ క్లాసులలో ఫారెన్ నుంచి కూడా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సింగపూర్ నుంచి, యూఎస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్గా సింగపూర్ నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. ఆ స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ మదర్ ఫస్ట్ నాతో కన్వర్జేషన్లో చెప్పింది ఏంటంటే, బాబు చాలా కొంచెం మెమరీ అనేది తక్కువ, ఈజీగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు ఏ విషయాన్నైనా, కొంచెం ట్రైన్ అందుకే మీ దగ్గర కోర్సులో జాయిన్ చేశామని. మెమరీ ట్రైనింగ్ కోర్సు ఆఫ్టర్ 3 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత 4th డే రోజు నేను ఇచ్చిన టెక్నిక్ని తనే సొంతంగా ఒక వేరే దాంట్లో తయారు చేసి చెప్పారనమాట. వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా, మేడం మీరు నేర్పించిన దాంతో తను సొంతంగా చదువుకుంటున్నాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని. 3 డేస్లోనే అంటే ఒక టెక్నిక్ని స్టూడెంట్కి చెప్పే విధానంలో తేడా ఉంటుంది అనమాట. నేను ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదండి, స్టూడెంట్స్ అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా 3 టైప్స్ ఉంటారు. విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. విజువల్స్ అంటే ఏంటంటే వీళ్ళకి ఏదైనా చూస్తేనే నమ్ముతారు. వీళ్ళకి చూపించాలి, ఏదైనా సరే చూపిస్తేనే నమ్ముతారు. అలా నమ్మడం ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా చూపిస్తేనే జరుగుతుంది. అంతేగాని నేను ఎంతసేపు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి రాదు. ఈ విజువల్ స్టూడెంట్స్ ఏంటంటే టీచర్ బోర్డు పైన లెసన్ చెప్పేటప్పుడు బోర్డు పైన ఏం రాశారు, ఏం డయాగ్రామ్ వేశారు, అది బోర్డు పైన ఏముందో చూస్తూ ఉంటారు విజువల్ వాళ్ళు. ఆడిటరీ వాళ్ళు ఏంటంటే టీచర్ ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మధ్యలో ఏం స్టోరీ చెప్పారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది ఆడిటరీ పిల్లలు వింటూ ఉంటారు. కైనెస్థెటిక్ పిల్లలు ఏంటంటే వీళ్ళకి విన్నదానికన్నా చూసిన దానికన్నా ఏదైతే ఫీల్ అవుతారో వాళ్ళు దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఒక ఫోటోసింథసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విజువల్ అబ్బాయికి ఏం చేయాలంటే ఒక ప్లాంట్ దగ్గర తీసుకెళ్ళి, ఇది ప్లాంట్, ఇవి లీవ్స్, ఇవి రూట్స్, ఇక్కడ ఒక సన్లైట్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, గ్లూకోజ్ చేస్తుంది, అప్పుడు మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని ప్లాంట్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆడిటరీ స్టూడెంట్కి ప్లాంట్ చూడాల్సిన అవసరం లేదు, ప్లాంట్ అంటే ఇలా ఉంటుంది, గ్రీన్ లీవ్స్ ఉంటాయి అని జస్ట్ ఒక స్టోరీ లాగా చెప్పుకుంటే వెళ్ళిపోతే ఆడిటరీ స్టూడెంట్కి బాగా గుర్తుండిపోతుంది. కానీ కైనెస్థెటిక్ స్టూడెంట్కి మీరు ప్లాంట్ చూపించినా కాదు, స్టోరీ చెప్పినా కాదు. కైనెస్థెటిక్ స్టూడెంట్కి ఏంటంటే ఇఫ్ యు వర్ ఎ ప్లాంట్, నువ్వే ఒక ప్లాంట్ అయితే ఎలా ఉంటుంది, నువ్వు చేతులు లీవ్స్ అయితే నీకు ఎలా జరుగుతుంది ఫోటోసింథసిస్ నీ లోపల అనేది ఆ స్టూడెంట్ ఫీల్ అయ్యేలాగా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏమైతుందంటే స్కూల్లో 40 మెంబర్స్ ఉంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్, టీచర్కి ఉండేది 45 మినిట్స్ టైం. ఈ 45 మినిట్స్లో ఈ 40 మెంబర్స్ విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని వాళ్ళని తెలుసుకొని ఏ స్టూడెంట్కి ఎలా కావాలో ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం టీచర్కి కూడా ఉండదు. కానీ టీచర్ ఉండట్లేదు కదా అని మన చదువు టీచర్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరి చదువు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు స్టూడెంట్ తెలుసుకోవాలి, నేను ఏ కేటగిరీకి చెందిన వాడిని, నేను విజువలా, ఆడిటరీయా, కైనెస్థెటిక్ అని నేను ఎలా చదువుకోవాలి. విజువల్ వాళ్ళు చదివినట్టు ఆడిటరీ వాళ్ళు చదివితే కుదరదు, ఆడిటరీ వాళ్ళు చదివినట్టు కైనెస్థెటిక్ వాళ్ళు చదివితే కుదరదు. ఎవరి పర్సనాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు చదువుకోవాలి, ఎవరి లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళు చదువుకోవాలి. మీ దగ్గర ఎవరైనా జాయిన్ అయినప్పుడు వాళ్ళు అంటే ఏ కైండ్ ఆఫ్ అని మీరు చూస్తారు? మేము ఖచ్చితంగా టెస్ట్ చేస్తాము, వాళ్ళకి స్టూడెంట్ని గైడ్ చేస్తాము. నువ్వు ఆ విజువల్ పర్సన్వి, నువ్వు చదువుకునేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయి, నీకు ఈజీగా వస్తుంది. సైన్స్ అయితే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయి, మ్యాథమెటిక్స్ అయితే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయని చెప్తాం.
ఆడిటరీ పర్సన్ అయితే ఆడిటరీ పర్సన్స్కి మీరు ఇలా చదువుకోవాలి నేర్పిస్తాం, కైనెస్థెటిక్ వాళ్ళకి అలా నేర్పిస్తాం. అందుకని నేను చెప్పాను కదా, సింగపూర్ నుంచి వచ్చిన స్టూడెంట్ని ఫస్ట్ మేము ఈ టెస్ట్ చేసాం, వ్యాక్ అంటాం అనమాట, విఏకే, విజువల్ ఆడిటరీ కైనెస్థెటిక్ టెస్ట్. ఈ టెస్ట్ పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ ఏంటో నాకు తెలుస్తుంది, ఏ టైప్ వ్యాక్ టెస్ట్ పెడతారా, అప్పుడు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నువ్వు పలానా కేటగిరీకి చెందుతావు కాబట్టి నువ్వు ఈ టెక్నిక్ యూజ్ చేయి. అప్పుడు స్టూడెంట్ కి ఈజీ అయిపోతుంది కదా, తనకి ఎలాగా నేర్చుకునే కెపాసిటీ ఉందో అలాగే నేర్చుకుంటున్నాడు. ఆ టెక్నిక్ మీరు నేర్పిస్తారు, అది అప్లై చేస్తాడు తను ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక విజువల్ స్టూడెంట్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక స్టోరీ ఎంత బ్రహ్మాండంగా చెప్పినా విజువల్ స్టూడెంట్ ఎక్కించుకోలేడు. కరెక్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా చాలా మందికి గొడవలు వస్తూ ఉంటాయి. హస్బెండ్ విజువల్ అనుకోండి, వైఫ్ ఆడిటరీ అనుకోండి, ఇద్దరికి గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హస్బెండ్ ఏంటి, ఇద్దరు ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. హస్బెండ్ విజువల్ అయితే ఏం చేస్తూ ఉంటాడు, కిటికీలో నుంచి చూసి అబ్బా సీనరీ ఎంత బాగుంది చూడు అంటాం. వైఫ్కి ఆ సీనరీ ఎంత నచ్చదు, ఆవిడకి ఒక సౌండ్ వీళ్ళు మాట్లాడాలి, పక్కన ఉన్న వాళ్ళు కబుర్లు చెప్పాలి, ఆ మాట్లాడుతూ ఉంటే తను వినాలి. ఆ వైఫ్ ఏం చేస్తుంది, ట్రైన్ ఒక రిథమెటిక్గా సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి తగ్గట్టుగా ఉండే ఒక సాంగ్ని ఆమె విజువలైజ్ చేసుకుని ఈ పాట దీనిలాగా వస్తుంది కదా అంటే ఆయనకి ఆ పాట నచ్చదు, ఆయనకి విజువల్స్ చూడాలి, ఏమో పాట కావాలి. అప్పుడు ఇద్దరికి ఎలా సింక్ అవుతుంది, గొడవ అవుతుంది. అదే హస్బెండ్ తెలుసుకున్నాడు అనుకోండి, నా భార్య ఆడిటరీ కాబట్టి అని తను కూడా వాళ్ళ వైఫ్కి తగ్గట్టుగా మాట్లాడితే నో ప్రాబ్లం. లేకపోతే వైఫ్ మా హస్బెండ్ విజువల్ మనిషి కాబట్టి నేను కూడా తనకి తగ్గట్టుగా బయట సీనరీ గురించి మాట్లాడితే అసలు గొడవే రాదు. మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు.